మన బైబిల్స్ తెరిచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27, 28 వచనాలు మనం చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు భూలోకంలో తన శిష్యులతో కలిసి చివరిసారిగా చేసినటువంటి భోజనాన్ని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. అంశాన్ని గమనిస్తే ప్రభు బల్లలోని 7 ప్రత్యేక ఆశీర్వాదాలు. దేవుని యొక్క శరీర రక్తాలను మనం తీసుకుంటే మనకు కలిగేటువంటి 7 ఆశీర్వాదాలను గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. అంత మాత్రమే కాదు, కానీ దాని కింద మరొక చిన్నగా హెడ్డింగ్ ఉంచాను నేను. మానవ చరిత్రలో మహా అద్భుత రోజు. మానవ చరిత్రలో 2026 సంవత్సరాల క్రిందట మహా అద్భుతమైనటువంటి రోజుగా ఈ రోజును నేను గమనించాను. ఎందుకోసం అంటే, దేవుని బిడ్డలారా, ఈ సందేశం అయిపోయే లోపల ఎందుకు నేను ఆ యొక్క మాట అక్కడ రాశాను అనేటువంటిది మీకు అర్థమవుతుంది. మానవ చరిత్రలో ఒక మహా అద్భుతము జరిగినటువంటి రోజు. మహా అద్భుతానికి దేవుడు అక్కడ నుంచే ప్రారంభాన్ని పలికాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులను పిలిచి ఏమంటాడంటే, ఆయన యెరూషలేములోకి ప్రవేశించాడు కదా. ప్రవేశించిన తర్వాత తన శిష్యులను పిలిచి ఒక మేడగదిలోనికి వెళ్ళి, నా కొరకు పస్కాను సిద్ధపరచుడి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో కూడా పస్కా పండుగ జరుగుతుంది. పస్కా పండుగ జరుగుతుంది. విచిత్రమైన విషయం చెప్పనా, నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు కాలాలను వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారు. క్యాలెండర్ను వాళ్ళు పరీక్షిస్తుంటారు. చరిత్రలో జరిగిన సంఘటనల పైన వారి పరిశోధనలు ఉంటాయి. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్, నానో కంప్యూటర్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి వాస్తవ సత్యాలను వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కనిపించింది యేసు ప్రభు ఏ రోజు చనిపోయాడు అనేటువంటిది వాళ్ళకు తెలుసుకోవాలనిపించింది. ఏ రోజు చనిపోయాడు, ఎగ్జాక్ట్ డేట్ దే వాంట్ టు నో. ఏ రోజు చనిపోయాడు? యేసు ప్రభు చనిపోయినటువంటి సంవత్సరం 33వ సంవత్సరంగా వాళ్ళు నిర్ధారించారు. రెండవదిగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఏప్రిల్ 3వ తారీఖు. అంటే ఇట్స్ ఎ వెరీ పెక్యులర్ అండ్ రేర్ టైప్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ అని చాలా మంది దైవ సేవకులు భావిస్తూ ఉంటున్నారు. ఏప్రిల్ 5వ తారీఖున యేసు ప్రభు భూమి పైన తన ప్రాణాన్ని విడిచాడు అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించి మానవ లోకానికి వాళ్ళు తెలియజేశారు ఏప్రిల్ 3వ తారీఖు. కాబట్టి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కోఇన్సిడెన్స్. చాలా ఏదో ఒక అనుబంధం లేకపోతే ఒక అనుకోని విధంగా జరుగుతున్నటువంటిదిగా ఎవరు భావించడం లేదు, కానీ సంథింగ్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. ఏదో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున లేకపోతే ఈ ప్రత్యేక కాలంలో ఏదో ఒకటి ప్రభు జరిగించబోతున్నాడేమో అనేటువంటి భావనలోనికి చాలా మంది వచ్చేశారు. దేవుని బిడ్డలారా, నాసా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఏప్రిల్ 3వ తారీఖున యేసు ప్రభు చనిపోయాడు 33వ సంవత్సరంలో. సో రేపటి దినాన ఏప్రిల్ 3. కాబట్టి దేర్ ఈస్ ఎ కోఇన్సిడెన్స్. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ 2026 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు శిష్యులను పిలిచి చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు నా కొరకు పస్కాను మీరు సిద్ధపరచుడి. యేసు ప్రభుకు వాళ్ళు పస్కా పండుగ ఏర్పాట్లు అంటే పస్కా భోజనాన్ని, వాళ్ళు ఒక ప్రత్యేకమైన భోజనాన్ని కలిగి ఉంటారు. సో ప్రత్యేకంగా వాళ్ళు ఈ యొక్క భోజనపు ఏర్పాట్లను కూడా చేసుకుంటారు. దేవుని బిడ్డలారా, సో వాళ్ళు పస్కాను ఆచరించడం అనేటువంటిది ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి సో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అప్పటి నుంచి ప్రభు బిడ్డలు ఆచరిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆచరించినటువంటి ఈ పస్కా భోజనం చాలా విచిత్రమైందండి. ఎందుకు విచిత్రమైందంటే, ఒక గదిలో యేసు ప్రభు కూర్చున్నాడు, ఆయన దగ్గర శిష్యులందరూ కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, ఆ గది చాలా ప్రత్యేకమైన గది అని నాకు అనిపించింది. మరికొన్ని గంటల్లో యేసు ప్రభు తన ప్రాణాన్ని విడిచిపెట్టబోతున్నాడు. కాబట్టి చివరిసారిగా శిష్యులతో కలిసి చేసేటువంటి ఆఖరి భోజనం,
అంటే యేసు ప్రభుకు తెలుసు రేపటి దినాన తను చనిపోతాడు, కాబట్టి శిష్యులతో తాను చివరిగా భోజనం చేస్తున్నాడని తెలిసినప్పుడు ఆయన ఫీలింగ్స్ ఏ రకంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. అంటే దిస్ ఈస్ మై లాస్ట్ మీల్, రేపటి దిన నేను చనిపోబోతున్నాను అనేటువంటిది ప్రభువుకు తెలిసి వాళ్ళ దగ్గర ప్రభు కూర్చున్నాడు. యేసు ప్రభు యొక్క హృదయంలో ఒక వేదన, ఒక బాధ అనేటువంటిది మనం చూస్తాం. రెండవదిగా తన ఎదుట ఎవరున్నారు తెలుసా? తన ఎదుట ఇక కొన్ని గంటల్లో యేసు ప్రభునైతే మనసా వాచ 3.5 సంవత్సరాలు కొలిచి ఆయన పరిచర్య జరిగించాడో ఆ యూద ఇస్కరియోతే వెళ్ళి యేసు ప్రభును 30 వెండి నాణేలకు అప్పగించబోతున్నాడు. అంటే యేసు ప్రభు కళ్ళ ఎదుట యేసు ప్రభును అప్పగించే వ్యక్తి కూర్చొని ఉండగా ఆయన చివరి భోజనాన్ని చేయాలి. మూడవదిగా యేసు ప్రభు మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని పిలిచాడు, సేవకు పేతురుని పిలిచి, పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాను, పేతురు నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెబితే ఆ పేతురు కొన్ని గంటల్లో ఆ యేసు ప్రభు ఎరగను అని బొంకబోతుంటున్నాడు. ఆ పేతురు తన కళ్ళ ఎదుట కూర్చున్నాడు. అంటే ఆ రూమ్ ఏ రకంగా ఉందంటే దేవుని ప్రేమకు ఆ రూమ్ లో ఒక ప్రవాహమై పారుతుందా అని నాకు అనిపించింది. ఎందుకంటే చివరి భోజనం అది నెంబర్ 1. నెంబర్ 2 తను అప్పగించే వ్యక్తి తన కళ్ళ ఎదుట ఉన్నాడు. నెంబర్ 3 తను ఎరగనని చెప్పేటువంటి ఒక ప్రథమ శిష్యుడు తన కళ్ళ ఎదుట ఉన్నాడు. ఇప్పుడు మానవ చరిత్రలో అత్యంత శక్తి కలిగిన యేసు ప్రభు మోకాళ్ళ మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి శిష్యుల పాదాలను కడుగుతున్నాడు. అందుకే ఆ యొక్క గది చాలా విచిత్రమైనటువంటి గదిగా నాకు అనిపించింది. ఒకవైపు యేసు ప్రభు యొక్క ప్రేమ, ఒకవైపు యూదా ఇస్కరియోతు యొక్క నమ్మక ద్రోహం, ఒకవైపు పేతురు అప్పగించేటువంటి నేను ఎరగను అని చెప్పేటువంటి అబద్ధాలు, మరొక వైపు ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ పాదాలను కడగడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఇంత మాత్రమే కాదు, ఇంకా గొప్ప విషయం ఏంటంటే యేసుప్రభు అంటాడు కొత్త నిబంధన నేను మీకు చేయుచున్నాను, కొత్త నిబంధన, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ కావెనెంట్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఆ రూమ్ లో నుంచి ప్రభు ఎలాంటి కార్యాలకు నాంది పలికాడు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం. ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే దేవుని బిడ్డలారా, అందుకే ఆ తమ్నైల్లో మాట పెట్టించారు, మానవ చరిత్రలో మహా అద్భుతమైన రోజు. అంటే ఫిజికల్ మిరకల్ అక్కడ జరగలేదు, శారీరకమైన అద్భుతాలు కానీ లేకపోతే ఎవరైనా ఒకరి స్వస్థత కానీ మేలు కానీ అక్కడ మనం చూడం కానీ ఒక మహా అద్భుతాన్ని ప్రభు అక్కడ జరిగించాడు. ఏంటంటే చాలా మంది ఈ రోజును మాండీ థర్స్డే అంటారు, మహాబేస్తవారం అంటారు. ఎందుకు మాండీ థర్స్డే అనేటువంటి పేరు వచ్చింది? మాండీ అంటే ఏంటంటే మ్యాండేట్, అంటే ఒక కమాండ్మెంట్. అది మాండేన్ అనేటువంటి పదంలో నుంచి వచ్చింది. దేవుడు అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. యేసు ప్రభు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చేశాడు. ఇప్పుడు ఆ గదిలో ఒక క్రొత్త ఆజ్ఞను వారికి ఇస్తుంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుడి అనే ఒక ఆజ్ఞను ప్రభు అక్కడ విడుదల చేశాడు. అంటే దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమతో మనల్ని ప్రేమించాలి. చాలా సందర్భాల్లో మనం ఏమని ఆలోచిస్తూ ఉంటామంటే నేను మా ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నా, నీ ప్రేమతో ప్రేమించమని దేవుడు చెప్పలేదు. బైబిల్లో వ్రాయబడింది, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుడి. అంటే వి మస్ట్ లవ్ జస్ట్ లైక్ జీసస్, యేసు ప్రభులాగా మనం ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞ అక్కడ ప్రభు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. రెండవదిగా యేసు ప్రభు ఆయన నేల మట్టుకు వంగి గెత్సెమనే తోటలోనే కాదు, ఇప్పుడు శిష్యుల పాదాలు కడిగాడండి. దేవుని బిడ్డలారా, ఎవరి పాదాలు? పేతురు పాదాలు. పేతురు ఎవరు? ఏమైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆయన పెడిక్యూర్ ఏమైనా చేసుకునేటువంటి సుందరమైన పాదాలా? కాదు, సముద్రములో తిరుగుతూ చేపలు పట్టేటువంటి వ్యక్తి పాదాలు అంత నగిషిగా ఏముండవు, అంత అద్భుతంగా ఏముండవు. ఆ పేతురు యొక్క పాదాలు, శిష్యుల యొక్క పాదాలు. ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు, బండ్లో ఆటోలో తిరగడం కాదు, నడిచి తిరగాలి. నడిచి తిరిగినప్పుడు కాళ్ళు అంత శుభ్రంగా ఏమి ఉండవు, అంత మంచిగా ఏమి ఉండవు. కానీ ఒక్కొక్క శిష్యుని పాదాలు తీసుకొని ప్రభు కడగడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క పాదాలు ప్రభు కడగడమే ఒక గొప్ప అద్భుతం అండి. ఈ దినాన మనిషి పాదాలను కడుగుతుంటున్నాడు. కొన్ని సంఘాల్లో ఈ ఆచరణ ఉంది. పాస్టర్ గారు లేదా సంఘంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి పాదాలు ఒకరు కడుగుతారండి. మనిషి పాదాలను కడుగుతున్నాడు. కానీ ఆ దినాన 2026 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు, సర్వశక్తి కలిగిన దేవుడు, జగద్రక్షకుడైనటువంటి ప్రభువు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు.
శిష్యుల పాదాలు కడుగుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభు అంటాడు, పాదాలు కడగడమే ఒక అద్భుతం అంటే ప్రభు అంటున్నాడు, ఒక రొట్టెను తీసుకున్నాడు తన చేతుల్లోనికి, ఆ రొట్టెని విరిచాడు, ద్రాక్షరసాన్ని తీసుకున్నాడు, ఆ ద్రాక్షరసాన్ని పట్టుకొని ఒక మాట అంటున్నాడు, ఇది క్రొత్త నిబంధన, దిస్ ఈజ్ అ న్యూ కావనెంట్. దేవుని బిడ్డలారా, అందుకే ఇది నాన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి పెట్టినటువంటి పేరే కొత్త నిబంధన, పాత నిబంధన. దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? ఇదిగో ఈ మేడగదిలో నుంచే, ఈ మేడగదిలో నుంచే. ఇది నా ప్రపంచంలో ఎన్ని క్రైస్తవ సంఘాలు ఉన్నాయో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డినామినేషన్, వారికి ఉన్నటువంటి సంఘ భేదాలు, సిద్ధాంత భేదాలు అతీతంగా ఖచ్చితంగా ఒకటి చేస్తారు. ఏంటి తెలుసా? ప్రభు బలను ఆచరిస్తారు. ఏ సంఘమైనా మీరు చూడండి, వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ దగ్గర భేదాభిప్రాయాలు ఉండవచ్చు, సిద్ధాంతపరంగా భేదాలు ఉండవచ్చు, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ లో భేదాలు ఉండవచ్చు, కానీ ప్రభు యొక్క శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకోవడం ప్రతి సంఘం ఆచరిస్తుందండి. ఎందుకు? ఒకానొక రోజు 2026 సంవత్సరాల కిందట ఆ మేడగది మీద దేవుడు శిష్యులతో చెప్పాడు, నేను వచ్చు వరకు దీనిని మీరు చేయుడి, నేను వచ్చు వరకు దీనిని చేయుడి. అక్కడ యేసు ప్రభు ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడు, తండ్రి రాజ్యములో మిమ్మల్ని కలుసుకునేంత వరకు నేను ద్రాక్ష రసము తాగను. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నేను చెప్పాను, పరలోకంలో శ్రేష్టమైన ఆహారం ఉంటుంది. ఎలాంటి ఆహారం ఉంటుంది తెలుసా? 1000 ఏండ్లు మనం విందులో పాలు పంపులు పొందుతాం. 1000 ఏండ్లు విందులో పాలు పంపులు పొందితే, ఒకరోజు విందుకే మనం తబ్బిబ్బైపోయి సోడాలు దాగి, అది దాగి, ఇది దాగి మనం సిద్ధపడతాం. కానీ 1000 ఏండ్ల విందు, 1000 ఏండ్లు విందు అంటే 365 రోజులు ఇంటూ 1000 రోజులు, ఇంటూ 1000 రోజులు అంటే ఆ రోజు, ఆ దినాల్లో నీ యొక్క కడుపుకు ఏమి ప్రాబ్లం ఉండదు, డాక్టర్స్ ఏం అవసరం లేదు. దేవుడు శ్రేష్టమైన ఆహారాన్ని పెడతాడు. అదే ప్రకటన గ్రంథ ధ్యానాల్లో పరలోకంలో ఎలాంటి ఆహారం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ దినాన్ని అనేక విషయాలు నేను మాట్లాడాను. దేవుని బిడ్డలారా, యేసుప్రభు అంటున్నాడు, తండ్రి రాజ్యంలో మిమ్మల్ని కలుసుకునేంత వరకు నేను ఇక ద్రాక్షారసం ముట్టాను. అంటే పరలోకంలో ప్రభువు ద్రాక్షారసం తాగకుండా ఉంటున్నాడు. ఎందుకోసం తెలుసా? భూలోకంలో మనం ఆచరిస్తూ ఉండగా ఆయన అనుకుంటున్నాడు, త్వరలోనే నా సంఘం నన్ను కలుసుకుంటుంది, నేను ఆ యొక్క ద్రాక్షారసాన్ని తీసుకుంటాను. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆ ఒక్క గదిలో జరిగాయండి. ఆ ఒక్క గదిలో జరిగాయి. ఒక ప్రేమ ప్రవాహం, ఒక నమ్మక ద్రోహం, ఒక అబద్ధం చెప్పేటువంటి అపోస్తలుడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆ మనుషుల యొక్క పాదాలు కడగడం, క్రొత్త నిబంధన చేయడం, అంత మాత్రమే కాదు, క్రొత్త ఆజ్ఞనివ్వడం, అంత మాత్రమే కాదు, క్రొత్త విధానాన్ని సంఘానికి దేవుడు పరిచయం చేశాడు. ప్రభు బల్లను మీరు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి అసలు ప్రభు బల్ల తీసుకుంటే ఏంటి, అసలు ఎలా తీసుకోవాలి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, నీ కొరకు ప్రభు చనిపోయాడు, నీ కొరకు ఆయన రక్తాన్ని గార్చాడు, ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేచాడని నమ్మేటువంటి నీ వ్యక్తివైతే ఖచ్చితంగా నీవు ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు పొందాలి. ఎలా పాలు పంపులు పొందాలి? మన పాపాలు ఒప్పుకొనుచు, దేవా నీకు వ్యతిరేకంగా నేనేం తప్పులు చేశానో క్షమించు అని నువ్వు పరీక్షించుకొని జీవితాన్ని మార్చుకొని. చాలా సందర్భాల్లో చేసే తప్పేంటి తెలుసా? ఆదివారం అయింది కాబట్టి ప్రభు బల్ల తీసుకుంటారు. అస్సలు తీసుకోవద్దు, అది అలా తీసుకోవద్దు. ఆదివారం తీసుకొని మన బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు, ఎక్కడ వ్రాయబడలేదు. దేవుని బిడ్డలారా, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాడు. జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? తాగుబోతు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు యేసు ప్రభు చనిపోయాడని, తిరుగుబోతు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు రేపు గుడ్ ఫ్రైడే అని. లేకపోతే ఆదివారం రోజున ఎవరు కూడా ఆఫీసులకు వెళ్ళరు. ఎందుకు తెలుసా? ఈస్టర్, ఈరోజు హాలిడే అని దేవుడు లేడని చెప్పే వాళ్ళు కూడా ఈస్టర్ను జ్ఞాపకం చేసుకుంటారు, లేదా యేసు ప్రభు తిరిగి లేచిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళ జ్ఞాపకానికి నీ జ్ఞాపకానికి చాలా వేరు. వాళ్ళు దేవుని ఎరగరు, దేవుని నమ్మరు, దేవుని విషయాలు వాళ్ళకి అస్సలు తెలియదు, అయినా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? నా కోసం నా దేవుడు తన రక్తాన్ని కార్చాడు, ఆయన రక్తం నన్ను కడిగింది, ఆయన రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను, ఆయన రక్తం నన్ను పరిశుద్ధపరిచింది. ఒకప్పుడు లోకానికి సంబంధించిన వ్యక్తిని, నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చాడు, ఇప్పుడు ఆయన రక్తం ద్వారా కడగబడ్డాను, ఈ రోజు నేను పరిశుద్ధునిగా ఉన్నానంటే అది దేవుని కృప అని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ రొట్టెను జ్ఞాపకం చేసుకొని తినడం అని కాదు, ఇందులో ఉన్న ద్రాక్ష రసాన్ని జ్ఞాపకం చేసుకొని తినమని కాదు దేవుడు చెప్పింది.
నీ జీవితంలో నిన్ను రక్షించిన దేవుని జ్ఞాపకం చేసుకో, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని జ్ఞాపకం చేసుకో. అందుకే నేను అంటూ ఉంటాను, ప్రభువుని అంగీకరించి పాపాన్ని విడిచిపెట్టి బాప్తిసం అనుభవం వెళ్ళినటువంటి నీవు ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆదివారం కాబట్టి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. అది జ్ఞాపకం కాదు, అది అందరూ చేసుకునే జ్ఞాపకం. దానికి నీకు చాలా వ్యత్యాసం. నీకు ఈ రక్తానికి ఒక సంబంధం ఉంటుంది, నీకు ఈ రొట్టెకు ఒక సంబంధం ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకో. ఇఫ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ దిస్ బ్రెడ్ అండ్ వైన్, ఈ రక్తానికి ఈ రొట్టెకు నీకు సంబంధం లేకపోతే ఈ ప్రభు బల్లలో పాలు పంపులు పొందొద్దు. ఎందుకు తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరు చెప్పాడు తెలుసా? వచ్చిన జనసమూహాలందరికీ చెప్పలేదు ప్రభు. తన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నారే, వాళ్ళతో చెప్పాడు ప్రభు. వాళ్ళతో చెప్పాడు, సంఘములో చేర్చబడిన వారికి పౌలు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయుడి. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు లోకానికి చనిపోయి ప్రభువు కొరకు జీవించే బాప్తిస అనుభవం కూడా నువ్వు వెళ్ళి, దేవా నా కోసం నీ రక్తాన్ని కార్చావు, నా కోసం నీ శరీరాన్ని అప్పగించుకున్నావు అని నిన్ను నీవు జ్ఞాపకం చేసుకొని, ఈరోజు నేను రక్షించబడ్డాను, ఈరోజు దేవుని బిడ్డగా ఉన్నాను, ఈరోజు నేను ఏమై ఉన్నాను అది నిన్ను బట్టి ప్రభువా అని జ్ఞాపకం చేసుకుంటావో, అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి. చాలా సందర్భాల్లో బాప్తిసం దగ్గర నేను అంటాను, మోకరించండి. ఎందుకు? కొంతమంది మోకరించాల్సిన వ్యక్తులు మోకరించరండి. యేసు ప్రభు రొట్టె విరవకముందు ఏం చేశాడు? మోకరించి శిష్యుల పాదాలను కడిగాడండి. దేవుని బిడ్డగా నీ జీవితంలో ఏముండాలి తెలుసా? దేవుని శరీరం అని భావిస్తే, దేవుని రక్తం అని భావిస్తే ఖచ్చితంగా నిన్ను తగ్గించుకుంటావు. దేవుని శరీర రక్తాలను స్వీకరించడానికి నేను ఎవరిని అని నిన్ను తగ్గించుకొని వినయ విధేయతలతో ప్రభు బల్ల దగ్గరికి నువ్వు వస్తావు, ప్రభు బల్ల దగ్గరికి వస్తావు. రెండోదిగా, నీ చేతుల్లోనికి రొట్టె వచ్చిన తర్వాత అది ఏదో పప్పుల బెల్లం రాగా లేదా కమరకట్టులాగా దాన్ని అలా నోట్లో వేసుకోవద్దు. కొంతమంది ఇలా విసిరేసుకుంటారండి. డోంట్ డూ దాట్. యు ఆర్ డిస్ఆనరింగ్ గాడ్స్ బాడీ. దేవుని యొక్క శరీరాన్ని నువ్వు అగౌరవపరుస్తుంటున్నావు. ప్రభువు శరీరం అని భావించినప్పుడు అది ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు తీసుకోవాలనో అలా తీసుకోవాలి. రొట్టెను కొంతమంది నోట్లో ఇలా విసిరేసుకుంటారండి. అలా చేయొద్దు. మరి ద్రాక్ష రసాన్ని కూడా అలా పోసుకుంటావా? పోసుకోగా. ప్రభు శరీరం అని భావించి జాగ్రత్తతో ప్రభు యొక్క శరీర రక్తాలను మనం తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, నీ కొరకు ప్రభు తాను తగ్గించుకున్నప్పుడు, ఆయన శరీర రక్తాలను తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నీలో ఒక తగ్గింపు, స్వపరీక్ష అనేటువంటిది ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆ ఒక్క గదిలో జరిగాయి. ఇవన్నీ ఆ ఒక్క గదిలో జరిగాయి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అందుకే నేను అంటాను, ఇది చరిత్రలో జరిగిన మహా అద్భుతం. ఇది చరిత్రలో జరిగినటువంటి మహా అద్భుతం. మరి ప్రభు బల్లను తీసుకుంటే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి. ప్రతి ఆదివారం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి లేదా ఈరోజు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టె ద్రాక్ష రసాలను మనం తీసుకున్నప్పుడు 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అలవాటుగా తీసుకోవద్దు ప్రభు యొక్క శరీర రక్తాలను, ఆచారప్రదంగా అస్సలు తీసుకోవద్దు. ఈరోజు మహాబేస్తవారం, మాండీ థర్స్డే, లేకపోతే ప్రభు చివరిగా భోంచేశాడు కాబట్టి నేను కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవాలి కాదు. ఇందులో పరిశుద్ధత ఉంది, ఇందులో ఆజ్ఞ ఉంది, ఇందులో ప్రేమ ఉంది, ఇందులో త్యాగం ఉంది, ఇందులో నీ యొక్క సమర్పణ కూడా ఉంది. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ప్రభు బలను తీసుకుంటే 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఎన్నుంటాయి? 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు. మిగిలిన దేని ద్వారా కలగనటువంటి ఆశీర్వాదాలు, మిగిలిన దేని ద్వారా, డబ్బు ద్వారా కాదు, ఉద్యోగం ద్వారా కాదు, ఐశ్వర్యం ద్వారా కాదు, నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా కలగనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడంలో ఉంటుందండి. అందుకు దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు, నేను మీతో ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాను, మీరు నేను వచ్చు వరకు ఇది చేయుడి. దేవుని బిడ్డలారా, ఏంటి మొదటి ఆశీర్వాదం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు.
నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, శరీరమును తిని, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఎంత విచిత్రమైన మాట కదా. ఈ ఇందులో ఉన్నటువంటి రొట్టె ద్రాక్ష రసాన్ని నేను తీసుకుంటే అంట జీవము కలిగిన వారం అంట. అంటే ఇప్పుడు ఏమన్నా చచ్చిపోయామా? మనం ఏమన్నా బ్రహ్మాండంగా బ్రతుకున్నాం కదా, 3 పూటలా మస్తుగా తిని ఇక్కడికి వచ్చింటారు కొంతమంది ఉపవాసం ఉండొచ్చు. జీవం కలిగిన వారం మనం. కానీ ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే అంట ఈ మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. దేవుని బిడ్డలారా, దేవుని శరీర రక్తాలను లేదా ప్రభు బలను సమీపించినప్పుడు దాన్ని తీసుకుంటే కలిగే నెంబర్ 1 బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? జీవము. మనం ఆల్రెడీ బ్రతికే ఉన్నాం, మనలో జీవం ఉంది. కానీ మన శరీరము బ్రతికే ఉంది, మన ఆత్మ బ్రతకాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో ఆత్మకు మరణం అనేటువంటిది రెడీ అయిపోతుందండి. అందుకే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడాల్సిన పని లేదు. మొదటి 2 వచనాల్లో మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా పాపము నీ ఆత్మీయ జీవితాన్ని చంపడం ప్రారంభిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ శరీర రక్తాలను తీసుకుంటావో చచ్చిపోయిన నీ ఆత్మకు జీవం రావడం ప్రారంభమవుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు, మీలో మీరు జీవము కలిగిన వారు. అంటే ఈ శరీర రక్తాలు తీసుకుంటే నీ ఆత్మలో జీవం అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఈ వచనంలో ఉండేటువంటిది. రెండవది ఏంటి తెలుసా? 54 యోహాను 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, ఏమంట? త్రాగువాడే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. 3వదిగా అంత్యదినాన వాని లేపుతా నేను. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీర రక్తాలను ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, భయభక్తులతో నేను పరీక్షించుకొని వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, 1 జీవం నీకు కలుగుతుంది. 2వదిగా నువ్వు నిత్య జీవానికి అర్హుడవుతావు. 3వదిగా దేవుడు వచ్చినటువంటి రోజున నీ శరీరము లేపబడ్డానికి దేవుడు అంటాడు, నా శరీర రక్తాలను తీసుకున్నావా? అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రభు బల్లలో పాలు పంపులు పొందడం ద్వారా కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా? రక్షణ భాగ్యం, నిత్య జీవము. అంత్య దినమున వానినే దేవుడు లేపుతాడు. అంత్యదినాన, అందుకే ఆదివారం రోజున నిన్ను పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు బల్లలో చేయవేయాలి. ఎందుకు తెలుసా? నీ శరీరానికి మాత్రమే నీ ఆహారం పని చేస్తుంది, నీ ఆత్మకు పని చేయదు. నీ ఆత్మకు పని చేసేటువంటిది ఏంటి తెలుసా? ఇదిగో ఈ యొక్క ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉండే రొట్టె లేదా ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉండే ద్రాక్ష రసం. నెంబర్ 1 బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? ప్రభు బల్లలో నువ్వు చేయి వేస్తే, సరి అయిన విధానంలో చేయి వేస్తే, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, యూ విల్ బి సేవ్డ్. నీ యొక్క ఆత్మకు జీవము కలుగుతుంది. అంటే నువ్వు రక్షించబడతావు. రక్షించబడిన వ్యక్తి నిత్య జీవానికి అర్హుని అవుతావు. అంత్యదినాన నీ శరీరం లేపబడుతుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అవకాశం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభు బల్లను మిస్ కావద్దు. కొన్ని సందర్భాల్లో పోయిన ఆదివారం తీసుకున్నాను కదా, పోయిన ఆదివారం నేను తీసుకున్నాను కదా, ఈ ఆదివారం వద్దులే, ఈ ఆదివారం పండుకొని నిద్రపోతా. దేవుని బిడ్డలారా, నీ ఆత్మకు జీవాన్నిచ్చేటువంటిది, నీ ఆత్మకు ఖచ్చితంగా నిత్య జీవాన్నిచ్చేటువంటిది, నీ శరీరాన్ని, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని లేపేటువంటిది ఏంటి తెలుసా? దేవుని యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందడం. దట్ ఈస్ నెంబర్ 1. కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకై విరవబడిన మీ శరీరాన్ని బట్టి వందనాలు, నాకై కార్చిన మీ అమూల్యమైన రక్తమును బట్టి వందనాలు. దేవా, నా కొరకు మీ రక్తాన్ని ధారపోసి మీ ప్రాణాన్ని అప్పగించావు ప్రభా. వెలకట్టలేని రక్షణ, నిత్య జీవాన్ని నాకు ఇవ్వడానికే నాయనా, నా కొరకు మీరు సెలవులో పొందిన శిక్షనంతటిని బట్టి వందనాలు. నీ శరీరము స్వరూపమైన సొగసైన లేకుండా పోవడానికి నా పాపాలే కారణం ప్రభా.
నీకు వ్యతిరేకంగా నేను చేసిన తప్పులను క్షమించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మనల్ని మౌనంగా, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటది. నీకు దేవుడు ఏ పాపాన్ని జ్ఞాపకం చేస్తాడో ఆ పాపాన్ని ఒప్పుకో. ఏ యొక్క అవిధేయతని జ్ఞాపకం చేస్తాడో ఒప్పుకో. ఏ యొక్క వ్యతిరేకమైన కార్యాలు చేశావో, తొందరపాటుతో, ఆవేశంతో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. దేవా, నీకు వ్యతిరేకంగా నేను ఏం చేశానో క్షమించు ప్రభా, క్షమించు. నీ రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. దేవా, నన్ను కడుగు. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. Your guilty consciousness can be cleansed by the blood of Jesus. Only the blood of Jesus can cleanse your conscience. నీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నీవు చేసిన తప్పులు నీ పైన నేరారోపణ చేస్తున్నాయా? జ్ఞాపకం మాటికి వచ్చి కుళ్ళిపోతున్నవేమో. ఈరోజు ఆ రక్తాన్ని ఆశ్రయించు. ప్రభువా, నీ రక్తము ద్వారా నా ప్రతి పాపాన్ని కడగండి అయ్యా. లార్డ్, వాష్ మీ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్. లెట్ ఎవ్రీ మై సిన్ బి వాష్డ్ అవే విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్ అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. యేసయ్య రక్తాన్ని విశ్వాసముతో నువ్వు అడగడం ప్రారంభిస్తే ఆయన నీ ప్రతి పాపమును కడుగుతాడు. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. దేవా, నీ రక్తముతో నన్ను కడుగు. ఏ పాపాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడో, ఏ అవిధేయతను, ఏ మోసపూరితమైన జీవితాన్ని, ఏ వేషధారణ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో నీకు తెలుసు. దేవుని ఎదుట సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఏ పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నా పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడి, దేవా నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు. యేసయ్యా, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. పరిశుద్ధపరిచే మీ రక్తమును ఆశ్రయిస్తున్నాం. వ్యక్తిగతంగాను, కుటుంబాల్లోను, ఉద్యోగ వ్యాపారాల్లోను, పరిచర్యలోను నీకు వ్యతిరేకంగా ఏ తప్పులు మేము చేసినా మేము మర్చిపోయి ఉండవచ్చు నాయనా. బట్ ఆల్ దోస్ సిన్స్ ఆర్ రికార్డెడ్. దేవా, అందుకే అడుగుతున్నాం, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. మా కొరకు కార్చిన మీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడగండి. అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడగండి. మా కొరకు కార్చిన మీ పరిశుద్ధ రక్తముతో మా ప్రతి పాపమును కడగండి, పరిశుద్ధపరచండి. మా కొరకు కార్చిన మీ రక్తాన్ని బట్టి కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. గట్టిగా ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.